శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చివటం అమ్మ వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచయిత్రి శ్రీమతి శారదా వివేక్ కెనడా. మనం నిన్న సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే, సుకుడు సాయిబాబాల కంటే మనకే ఎక్కువ తెలిసిన భ్రమించి అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణం అనే సాటిలేని సాధనాన్ని మనం అలక్ష్యం చేస్తున్నాము అని చెప్తున్నారు. అనాదిగా వస్తున్న మహాత్ముల చరిత్ర చదవడం అనే సాంప్రదాయాన్ని మనం అలక్ష్యం చేస్తున్నాం అని చెప్పారు. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి తమ గురించి శ్రీ గురు చరిత్ర గ్రంథ రూపంలో తామే ఉంటామని, అది పారాయణ చేసిన వారికి ఏ పరశ్రేయస్సు తమ అనుగ్రహము తప్పక కలుగుతాయని ప్రమాణం చేసి చెప్పారు. ఇతర మతాల్లో కూడా ఈ సాంప్రదాయమే ఉన్నది. అన్ని మతాల్లోనూ ఇదే సాంప్రదాయం, అంటే మహాత్ముల చరిత్రలు పఠించడం అనే సాంప్రదాయం ఉంది అని చెప్తున్నారు. కానీ మనం మాత్రం అలక్ష్యం చేస్తున్నాం దాన్ని. నేను బైబిల్ మరియు ఖురాన్లలో ఎక్కువ భాగం ఆయా జాతుల్లో వెలిసిన ప్రవక్తలు అనబడే మహనీయుల చరిత్రలు ఉంటాయి. బైబిల్లో ఖురాన్లో కూడాను ప్రవక్తలు అనబడే మహనీయుల చరిత్రలు పఠించడం అనేది ఉంటుందటండి. అదే ఉంటుందని చెప్తున్నారు. అంటే అన్ని మతాల్లోనూ మహాత్ముల చరిత్రల పఠన అనేదే ఉంది. అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు. ఆయా మతస్థులు వాటిని, ఏ మతంలో ఉన్న వాళ్ళ గ్రంథాలను శ్రద్ధగా చదవాలని చెప్పి దాన్ని మహనీయులందరూ విధించారనమాట అండి, పెద్దలు. కానీ ఈనాడు వివిధ మహాత్ములను సేవించే భక్తుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. కారణం కలి ప్రభావం వల్ల ఈ కాలంలో ఆత్మజ్ఞానం లేకనే ధనము, కీర్తి మొదలైనవి ఆశించి ఎందరో గురువులుగా చలామణి అవుతారని పురాణాలన్నీ హెచ్చరించాయి. ముందుగానే పురాణాల్లోనే హెచ్చరించడం అనేది జరిగింది. అంటే కలికాలం వచ్చేసరికి ఎలా జరుగుతుందంటే వీధికొక్కళ్ళు ఇలా ఎందరో మహాత్ములుగాను గురువులుగాను ఏర్పడతారు. అది కాకుండా ఆత్మజ్ఞానం లేకనే ధనము, కీర్తి మొదలైన ఆశించి ఎందరో గురువులుగా చలామణి అవుతారని పురాణాల్లోనే హెచ్చరించారట. కానీ ఇప్పుడు కూడా మనం ప్రత్యక్షంగా దాన్ని చూస్తున్నాం కూడా. ఈనాడు వివిధ మహాత్ములు సేవించే భక్తుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. అదే కాకుండా ఈ కలి ప్రభావం వల్ల ఏం జరుగుతుంది, వివిధ మహాత్ముల్ని సేవించే భక్తుల మధ్య వైషమ్యాలు కూడా ఏర్పడుతున్నాయి అని చెప్తున్నారనమాట. అదే కాకుండా ఎంతోమంది ఆత్మజ్ఞానం లేకుండానే, వాళ్ళ ఆత్మజ్ఞానులు కాకుండానే వాళ్ళు ధనము, కీర్తి మొదలైనవి ఆశించి ఎందరో గురువులుగా చలామణి అవుతారని పురాణాలన్నీ హెచ్చరించి. ఇంతమంది గురువులు అసలు ఎక్కడి నుంచి వస్తారండి? భగవంతుడు అలా ఊరికే అలా వచ్చేస్తారా? అన్ని సందులోనూ, ఒక వీధిలోనూ, ఒకళ్ళ కింద రారు కదా. చాలా కష్టం, వాళ్ళు లభించడం అనేది ఎంతో కష్టం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్టి వారికి తమ వ్యక్తి ప్రాముఖ్యతే లక్ష్యం. వాళ్ళకేంటి, వ్యక్తిగత ప్రాముఖ్యతే లక్ష్యం. వాళ్ళు సమాజం గురించో మనుషుల గురించో కాదు, వాళ్ళ ప్రాముఖ్యతే. అందుకే వారు తమ శిష్యులను ఇతర మహాత్ములను దర్శించరాదని, శిశులైన మహాత్ములు ఎలా ఉంటారో తెలిపే చరిత్ర గ్రంథాలు చదవరాదని ఆదేశిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారట, ఇతర మహాత్ములు దర్శించకూడదు, వెళ్ళకూడదు, మా దగ్గరే ఉండాలంటే వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారనమాట అండి. ఇంకెక్కడికి వెళ్ళకూడదు ఇతర మహాత్ముల దగ్గరికి అనేసి. శిశులైన మహాత్ములు ఎలా ఉంటారో తెలిపే చరిత్ర గ్రంథాలు చదవరాదని ఆదేశిస్తారు. అంటే అసలైన మహాత్ములు ఎలా ఉంటారో ఆ చరిత్ర గ్రంథాలు వాళ్ళు చదవనివ్వకుండా మేము రాసిన ఆ గ్రంథం, వాళ్ళు రాసినవేవో, వాళ్ళు చొప్పించినవి, వాళ్ళ గురించి ఉన్నవి ఉంటాయి చూసారండి, అవే చదవమంటారు. ఇతర మహాత్ముల చరిత్రలు చదవనివ్వరు, అదే ఆదేశిస్తారు. అంటే అసలైన మహాత్ములవి చదవనివ్వకుండా వాటిల్నే ఆదేశిస్తారనమాట చదవాలని. వారి పత్రికల్లోనూ గ్రంథాల్లోనూ వారు తప్ప దేశంలో మహాత్ములే లేనట్లు, వారి గురించి తప్ప సమకాలీకులైన ఇతర మహనీయుల గురించి ప్రచురించరు. వాళ్ళ గురించే ఉంటుంది, వాళ్ళ పత్రికల్లోనూ వాటిల్లోనే ఉంటుంది, మొత్తం వాళ్ళ గురించి. ఆ గురువు గారు ఉన్నారని వాళ్ళ గురించే ఉంటుంది, ఇతర మహాత్ముల గురించి ఏమీ ఉండదు. ఇప్పుడు మనం చివటం అమ్మ గురించి చదువుకుంటున్నాం, అవునండి. తర్వాత ఎంతోమంది మహాత్ముల చరిత్రలు చదువుతాం. అలా అందరు సమకాలీనులైన మహనీయుల చరిత్రలు వాళ్ళు చదవడం కానీ వాళ్ళ గురించి చెప్పడం కానీ అనేది ఉండదు అని చెప్తున్నారు మాస్టర్ గారు.
అంటే దేశంలో వాళ్ళు తప్ప ఇంకెవరూ లేనట్టు అనమాట. వారి వారి పత్రికల్లోనూ గ్రంథాల్లోనూ వారు తప్ప దేశంలో మహాత్ములే లేనట్లు, వారి గురించే తప్ప సమకాలీకులైన ఇతర మహనీయుల గురించి ప్రచురించారు. ఎందుకంటే వాళ్ళ భయం వెళ్ళిపోతారేమో అని. ఇందువలన అటువంటి గురుభక్తుల మధ్య పోటీలు పంతాలు పెరిగి సంకుచితత్వము నాటుకుంటున్నది. ఇప్పుడు ఏమవుతుంది, పోటీలు పంతాలు వచ్చేస్తాయి అన్నమాట. వీళ్ళు చెప్పినా నిజమని చెప్పినా సరే వాళ్ళు నమ్మరు, ఇంకట్లా తయారవుతుందన్నమాట. నిజమైన సద్గురువులు అలా కాక ఈనాటికి సనాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. కానీ నిజమైన సద్గురువులు ఏం చేస్తారు, ఈనాటికి కూడా ఏదైతే సనాతన సాంప్రదాయమో దాన్ని అనుసరిస్తారు. అంటే ఇతర మహనీయుల చరిత్రలు పఠించడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చూస్తే ఎందరు మహనీయులు తమ భక్తులను సాయిబాబా వంటి ఇతర మహనీయుల వద్దకు పంపేవారో తెలుస్తుంది. బాబా చరిత్ర చూస్తే సాయిబాబా దగ్గరికి ఎంతమంది మహనీయులు బాబా దగ్గరికి వాళ్ళ శిష్యుల్ని పంపించారో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంది, కలికాలంలో ఒక గురువు దగ్గర ఉంటే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళనివారు. వెళ్తే ఏమో ఆ గురువు దగ్గర ఉండిపోతాడేమో భయం. ఇట్లాంటివి ఆంధ్రదేశంలో మనకి ఈనాడు ఎదురవుతుంది. ముందు అసలైన గురువులే మనకి లభించట్లేదు. అట్లాంటిది ఇప్పుడు పరిస్థితి. దాంతోడు ఈ కలి ప్రభావం వల్ల ఈ దొంగ గురువులు వీళ్ళు బయలుదేరి ఇట్లాంటి రాజకీయాలు కూడా అనమాట అండి. ఆంధ్రదేశంలో మనకి ఈనాడు ఎదురవుతున్న సంకుచితత్వము అందుకే మహారాష్ట్రలో అంతగా కనిపించదు. ఇలాంటి సంకుచితత్వం మనకి ఆంధ్రదేశాల్లో ఉంది తప్ప, తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది తప్ప మనకి మహారాష్ట్రలో మాత్రం అంతగా కనిపించదు. అక్కడ అది ఉందండి, వేరే మహనీయుల దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడం అవన్నీ ఆ సాంప్రదాయం వారు ఇంకా కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. అక్కడ తమో గుణంతో కూడిన పరస్పర ద్వేషభావానికి బదులు సాత్వికమైన సమభావం కనిపిస్తుంది. అక్కడ సాత్వికమైన సమభావమే కనిపిస్తుంది తప్ప తమో గుణంతో ద్వేషభావం పరస్పరం అలాంటివి ఏం కనిపించవని చెప్తున్నారు. మహారాష్ట్ర దేశంలో అక్కడ కనిపించదు మనకి, మహారాష్ట్రలో అని చెప్తున్నారు. సద్గురు అందరి రూపంలోనూ త్రిమూర్తులు మరియు పరబ్రహ్మం మాత్రమే ఉన్నాయని గురుధ్యాన శ్లోకం తెలిపే సత్యం వారి హృదయాలకు హత్తుకున్నది. ఎంత బాగా చెప్పారో చూడండి, వారి హృదయాలకు హత్తుకున్నదటండి గురుధ్యాన శ్లోకంలో ఏదైతే ఉందో. మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకు మాత్రం హత్తుకోలేదు అంటున్నారు. అంటే సద్గురువులు అందరి రూపంలోనూ త్రిమూర్తులు మరియు పరబ్రహ్మమే, అందరిలోనూ ఉన్నది ఆయనే. త్రిమూర్తులు ఉన్నారు, సద్గురువులు అందరి రూపంలో, ఎవరు పడితే వాళ్ళు కదండి సద్గురువులు. వాళ్ళ రూపాల్లో త్రిమూర్తులు మరియు పరబ్రహ్మం మాత్రమే ఉన్నాయని గురుధ్యాన శ్లోకం తెలిపే సత్యం వారి హృదయాలకు హత్తుకుంది అని చెప్తున్నారు. అందరి ఎడల సమానమైన ప్రేమ, వేరువేరు సిద్ధాంతాల పట్ల సమన్వయ దృష్టి, సాధు సజ్జనులందరి యందు పూజ్యభావము, సర్వజీవుల హితము కోరి కృషి చేస్తుండడము ఇవన్నీ సత్వగుణ ప్రధానమైన దైవీ సంపదలో ముఖ్య అంశాలు. మన సత్వగుణము దైవీ సంపద అంటాం కదా, వాటికి ఏంటంటే అర్థాలు చెప్తున్నారు ఇక్కడ. అందరి ఎడల సమానమైన ప్రేమ, అందరి పట్ల సమానమైన ప్రేమ ఉండడం, వేరువేరు సిద్ధాంతాల పట్ల సమన్వయ దృష్టి, అన్ని సిద్ధాంతాల పట్ల మన సిద్ధాంతమే గొప్పదని కాకుండా వేరువేరు సిద్ధాంతాలు అన్ని సిద్ధాంతాల పట్ల సమన్వయ దృష్టి, సాధు సజ్జనులందరి యందు పూజ్యభావము, సాధు సజ్జనుల యందు పూజ్యభావం ఉండడం, సర్వజీవుల హితము కోరి కృషి చేస్తుండడం, అన్ని జీవుల హితం కోరి కృషి చేయడము ఇవన్నీ సత్వగుణ ప్రధానమైన దైవీ సంపదలో ముఖ్య అంశాలు అన్నమాట. అట్టి దేవి సంపద లేకుండా మనము చేసే యజ్ఞదాన తపక్రమలు సరైన ఫలితాన్ని ఇవ్వజాలమని భగవద్గీత చెప్తుంది. ఇలాంటి లక్షణాలు ఏమీ లేకుండా మనము యజ్ఞము దానము తపస్సు కర్మ ఏం చేసినా సరే సరైన ఫలితాలు ఇవ్వవని భగవద్గీత కూడా చెప్తుందట. ఇక మనం బాగుపడేది ఎలా, మరి ఎలా బాగుపడతాం మనం అంటున్నారు. మనం ఎలా ఉన్నా అమ్మ సన్నిధే మనల్ని బాగు చేస్తుంది అనుకోవడం భ్రమ. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మహాత్ముల సన్నిధిలో ఉంటే చాలు, వాళ్ళు చూసుకుంటే చెవట అమ్మ సన్నిధిలో ఉంటే చాలు, చూసుకుంటారులే వాళ్ళే అని అనుకోవడం భ్రమ అని చెప్తున్నారు. ఇట్టి జాగ్రత్తతో మనకు మనమే ఉద్ధరించుకోవాలి. అమ్మే చూసుకుంటారులే, అంతా బాబానే చూసుకుంటారండి కాదు, అంతా ఏం చూసుకోరు. మనం ముందు సరిగ్గా ఉండాలి, సరిగ్గా ఉండవలసింది మనం, అప్పుడు ఆయన చూసుకుంటారు. సరిగ్గా లేకుండా ఆయనే చూసుకుంటారు, నన్ను ఆయనే బాగు చేసుకుంటారు అంటే కుదరదు. మనం బాగు చేసుకోవాలని చెప్తున్నారు. ఇట్టి జాగ్రత్తతో ఉండాలంటున్నారు. మనకు మనమే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. ఉద్ధరేత్ ఆత్మానాత్మానం అంటే మనమే ఉద్ధరించుకోవాలి. అటువంటి శ్రద్ధ కలిగిన వారికే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. అటువంటి శ్రద్ధ ఉంటేనే మనం బాగు చేసుకోవాలనే శ్రద్ధ ఉంటేనే మనకి జ్ఞానం లభిస్తుందని. అంటే బోధలు సూక్తులు అన్నీ ఇచ్చారు మనకి అవకాశం. అది చదువుకోండి బాగుపడండి అని చెప్తున్నారు. లేదులే వాళ్ళే బాగు చేస్తారు అని అనుకుంటే అది భ్రమ అని చెప్పారు. అమ్మ సన్నిధే
మనల్ని బాగు చేస్తుందిలే అని అనుకుంటే మాత్రం అది బ్రహ్మ అని చెప్పేశారు మాస్టర్ గారు. అలాగే బాబా సన్నిధే మాకు బాగు చేస్తుంది, మాస్టర్ గారి సన్నిధే మాకు బాగు చేస్తుంది అంటే అదంతా బ్రహ్మ అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే మనం చూసుకోవాలి జాగ్రత్తగా, అంటే మనకి మన సాధన చేయాలి అని చెప్తున్నారు. అట్టివారికి మాత్రమే ఆధ్యాత్మ రహస్యం బోధించాలని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. ఎవరికి శ్రద్ధ ఉందో వారికి మాత్రమే ఆధ్యాత్మిక రహస్యం బోధించాలని భగవద్గీత కూడా స్పష్టంగా చెప్పింటే, ఎవరు పడితే వాళ్ళకి కదరా, శ్రద్ధ ఉన్న వాళ్ళకే చెప్పు అని భగవద్గీత కూడా స్పష్టంగా చెప్పింటే వాళ్ళకే బోధించమని. సాయిబాబా కూడా నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నేను విడుస్తానన్న బాబా కూడా అదే చెప్పారు. 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకపోతే నీ కర్మకి నిన్నే వదిలేస్తానని చెప్పారు. ఇలా శ్రద్ధతో గురువుని అనుసరించగలవారు మాత్రమే పొడుగున చెట్టునంటి పెట్టుకున్న మామిడికాయ వల్లే పండి పరమార్థం పొందుతారని, మిగిలిన వారు మధ్యలో రాయలిపోయే పిందెలు మరియు పూతల్లాగా విఫలవుతారని కూడా ఆయనే చెప్పారు. అందుకే బాబా కూడా చెప్పారు కదండి, చెట్టును అంటిపెట్టుకుని ఉండే మామిడికాయ వల్లే, అంటే అలా ఉన్నవాళ్ళే శ్రద్ధతో గురువుని అనుసరించగలవారే పొడుగున చెట్టును అంటిపెట్టుకుని ఉన్న మామిడికాయ వల్లే పండి పరమార్థం పొందుతారు, మిగిలిన వారు మధ్యలో పిందెల్లాగానో పూతల్లాగానో మళ్ళీ విఫలమవుతారు, అలాగే రాలిపోతారు, అంటే అలాగే విఫలమైపోతారు అని చెప్తున్నారు. మనం ఎంతకాలం వారి సన్నిధిలో ఉన్న ఈ సూత్రం తెలియకుంటే అమ్మ నుండి కూడా మనకు ఎట్టి శ్రేయస్సు పొందలేక ఉన్నామన్నది స్పష్టమే కదా. మన ఇది కనుక తెలియకపోతే కనుక అమ్మ నుండి మనం ఎంతకాలం అమ్మ దగ్గర ఉన్నా మన ఎట్టి శ్రేయస్సు పొందలేము, అది మాత్రం స్పష్టం అని చెప్తున్నారు. అంటే వాళ్ళే చూసుకుంటారని అనుకోవడం మాత్రం తప్పు అని చెప్తున్నారండి. మనం బాగు చేసుకోవాలి, అవన్నీ బోధలు సూక్తులు చదువుకుని ఆ సన్నిధిని సద్వినియోగం చేసుకుంటూ మనం బాగు చేసుకోవాలి అని చెప్తున్నాను. అప్పుడే చెట్టునంటు పెట్టుకుని పండులాగా తయారవుతాం, లేకపోతే ఆ పూతలాగానో పిందెల్లాగానో రాలిపోతాం, విఫలమైపోతాం, మధ్యలోనే మనం అంటిపెట్టుకుని ఉంటేనే జరిగేది అని చెప్తున్నారు. మహాత్ములందరికీ పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో తెలిస్తే ఇతర మహాత్ముల పట్ల మన అసహనం వహించినప్పుడు మహాత్ములకు మనపై ఎంత అసహ్యం కలుగుతుందో ఊహించుకోవచ్చు. మహాత్ముల మధ్య పరస్పరం ఎంతో ప్రేమ ఉంటుందన్నమాట అండి. అది తెలిస్తే ఇతర మహాత్ముల పట్ల మన అసహనం, ఇతర మహాత్ములు ఏదో తక్కువనో లేదా మా వాళ్ళే గొప్పనో ఏదో అసహనం వహించినప్పుడు మహాత్ములకి మనపై అసహ్యం కలుగుతుందని ఊహించుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ విషయం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివితే స్పష్టంగా తెలుస్తుంది. సరే, బాబా జీవిత చరిత్రలో కూడా మనం చదువుకుంటే తెలుస్తుందని చెప్పి, సరైన భావంతో మన సద్గురువుని సేవిస్తూ ఉంటే మహాత్ములందరి ఆశీస్సులు మనకు లభిస్తాయి. సరైన భావంతో కనుక మనం మహాత్ములను సేవిస్తే మనకు వాళ్ళ మహాత్ముల అందరి ఆశీస్సులు మనకి లభిస్తాయి అని చెప్తున్నారు మాస్టర్ గారు. పూర్ణులైన మహాత్ముల మధ్య నుండే ప్రేమ వారి భక్తుల పట్ల కూడా వారికి ఉంటుంది. మహాత్ముల మధ్య ఉండే ప్రేమ ఏంటంటే ఆ మహాత్ముల భక్తుల మీద కూడా వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంటాయి. ఎప్పుడూ తెల్లని కోరా వస్త్రాలు ధరించే సాయి ఒకరోజు భక్తులతో మేము ఈరోజు కాషాయం ధరిస్తాము అన్నారే కానీ వాళ్ళు సమర్పించిన కాషాయం ధరించలేదు. కొంతసేపటికి గురు గోలోబ్ స్వామి అనే మహాత్మునికి శిష్యుడైన మూలే శాస్త్రి వచ్చాడు. కానీ అతడు సాయి ముస్లిం అని శంకించాడు. అప్పుడు సాయి అతనికి కాషాయధారి అయిన అతని గురువు రూపంలో దర్శనమిచ్చి అతని మనస్సును సంస్కరించి అనుగ్రహించారు. ఇది మనం లీలామృతంలో కూడా చదువుకున్నామండి. ఎప్పుడు తెల్లటి కోరా వస్త్రాలే బాబా ధరిస్తారు. ఒకరోజేమో నేను ఈరోజు కాషాయం ధరిస్తాను అన్నారు. అంటే కాషాయం అంటున్నారు కదని వాళ్ళందరూ కాషాయ వస్త్రాలు పట్టుకొచ్చారు బాబాకి. అయినా సరే ఆయన వేసుకోలేదు, ఆ కాషాయం ధరించలేదు. కొంతసేపటికి గురు గోలోబ్ స్వామి అనే మహాత్ముని శిష్యుడు ఒక ఆయన మూలే శాస్త్రి అనే ఆయన వచ్చాట. కానీ అతడు సాయి ముస్లిం అని శంకించాడు. అక్కడికి వచ్చాడు కానీ బాబా ముస్లిము, మా గురువుగారేమో హిందువు అని చెప్పి ఆయన సంశయించాడు. అప్పుడు సాయి అతనికి కాషాయధారి అయిన అతని గురువు రూపంలో దర్శనమిచ్చారు. సాయి అతనికి కాషాయం వేసుకుని గురువు రూపంలో దర్శనమిచ్చారట. అతని మనస్సును సంస్కరించి అనుగ్రహించారు. అతను అలాగా మనస్సును సంస్కరించి అనుగ్రహించారని చెప్తున్నారు. గురు సిద్ధారూఢులు మొదలైన మహాత్ముల శిష్యులు షిరిడీ వచ్చినప్పుడు భక్తులందరికీ సాయి పండ్లు పంచి ఆ భక్తుని చెప్పి ఇతడు ఒక గొప్ప మహాత్ముని దర్బారుకు చెందినవాడు అన్నారు. అలా ఎవరైనా వేరే మహాత్ముల నుంచి వస్తే ఆయన అట్లా ప్రేమగా చూసేవారు అనమాట అండి బాబా. వారి సమకాలీకుడైన అక్కలకోట స్వామి, తాజుద్దీన్ బాబా, హజరత్ బాబాజా, నరసింహ మహారాజ్, నాసిక్ వంటి మహాత్ముల గురించి ఆయన ఎంతో ప్రీతితో గౌరవంతో మెసిలేవారు. ఇతర మహాత్ముల గురించి ఆయన బాబా చాలా ప్రీతితో గౌరవంగా ఉండేవారు. అక్కలకోట స్వామి శిష్యులైన ఒకరు ఆనందనాథ్, దేవీదాసు, జానకీదాసు, గంగగిర్, హజరత్ బన్నేమియా,
శంషుద్దీన్ మియా, అమీరుద్దీన్ కార్కే, రామ్ మారుతి మహారాజ్, గజానన్ మహారాజ్, తునివాలా దాదా మొదలైన మహాత్ములు సాయిని ప్రేమతో దర్శించారు కూడా. మహాత్ములకు పరస్పరం ఉండే ప్రేమ, సాయిపై వారికి గల గౌరవము అలాంటివి. వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతోటి బాబా పట్ల వాళ్ళు ఉండి బాబాను దర్శించుకున్నారు. అంటే ఒక మహాత్ములు మరొకరిని దర్శించుకోవడం అనేది ఉంది. వాడి మధ్య ఎంతో ప్రేమభావం ఉంటుంది. మరి శిష్యుల మధ్య ఎందుకు వస్తున్నాయి ఈ గొడవలన్నీ, అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్. అలాగే మాస్టర్ గారు కూడా ఇతర మహాత్ముల పట్ల చాలా ప్రేమతో ఉండేవారండి, చాలా గౌరవంతో ఉండేవారు. అందుకే ఇన్ని చరిత్ర గ్రంథాలు కూడా మనకి రాసి అందించారు మాస్టర్. ఇది మనం ముందు ముందు చదువుకుంటే తెలుస్తుందండి. ఈ సూత్రం నేటికి నిత్య సత్యమే. అవధూతలు చివటం అమ్మ, వెంకయ్య స్వామి, మాయి అమ్మ, రామిరెడ్డి తాత, అనసూయ మాత, పూండి, చీరాల, కడప, కాళహస్తిలోని అవధూతలు, శ్రీ గుళవలి మహారాజ్, శ్రీ గజానన మహారాజ్, రంగన్న బాబు, పాకలపాటి గురువు గారు మొదలైన వారు సాయిని ఎలా ప్రశంసించారో వీరందరూ కూడా బాబాను ఎంతో ప్రశంసించారు. సాటి సాయి భక్తులను ఎలా ఆదరించారో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. బాబా భక్తులు సాటి భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా ఆదరించారో మనం లీలామృతం చూస్తే తెలుస్తుంది మనకి. అత్తారను సూఫీ మహాత్ములు అలానే ఆ సాంప్రదాయాలను మహాత్ముల చరిత్రలో వ్రాశారు. అలాగే ఆ అత్తారను ఒక సూఫీ మహాత్ములు కూడా అదే ఆ సూఫీ సాంప్రదాయంలో ఉన్న మహాత్ముల చరిత్రలు కూడా రాశారట. అంటే ఎంతోమంది మహాత్ములు ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటూ వారు ప్రేమ భావంతో వాళ్ళు ఉంటారనమాట. వారి శిష్యులు కూడా, వాళ్ళ శిష్యులు వచ్చినప్పుడు కూడా వారు ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెప్తున్నారు, ఆ మహాత్ముల్ని సేవించుకున్న వాళ్ళు వస్తేనని. భగవంతునికి సంపూర్ణంగా విశ్వసించి నిరంతరం గుర్తుంచుకొని మన జీవితం అంతటినీ ఆయనకు తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారమును. అన్ని మతాల సారం ఏంటంటే భగవంతుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి, ఆయన పూర్తిగా విశ్వసించి మనం నిరంతరం గుర్తుంచుకొని మన జీవితాన్ని అంతటిని ఆయనకి తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే. ఆయనకి ఎలా నచ్చుతుందో అలా మనం జీవించాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు జీవించడం అది కాదని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తాం, మనకు నచ్చినట్టు ఉండాలని చూస్తాం కదండి. మనకి ఎలా నచ్చితే అలా ఉంటాం, ఎలా పడితే అలా ఉంటాం. ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, ఒకటి తప్పు అనిపిస్తుంది, మన ఇష్టం అంతే తప్ప మహాత్ముల దృష్టిలో ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది సరైనది, ఎట్లా జీవిస్తే కరెక్ట్, ఇవన్నీ మనం ఆలోచించుకోం. కానీ సర్వమతాల సారం కూడా అంతేటండి. ఆయనకు తృప్తికరమైన రీతిని గడుపుకోవడమే. అంత ఆయన్ని విశ్వసించి నిరంతరము గుర్తుంచుకొని మన జీవితాన్నంటిని ఆయనకి తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారం. అన్ని మతాల సారం అదే. మనం మతం అంటాం కానీ అదేమి ఫాలో అవ్వం మనం. ఆ మత సారం ఏంటి మరి? భగవంతుడికి తృప్తికరంగా మనం జీవించడం. కానీ అలా జీవిస్తున్నామా మనం? అది కూడా మనం ఆలోచించుకోవాలి. దీన్ని సంపూర్ణంగా సాధించిన వారే మహాత్ములు, దానిని సాధించిన వాళ్ళే మహాత్ములు అని చెప్తున్నారు. మహాత్ములు దాన్ని సాధించారు అని చెప్పారు. ఆ స్థితిని సాధించాకనే దుఃఖం శాశ్వతంగా అంతమొందగలదని అన్ని మత గ్రంథాలే కాక మహాత్ములందరూ చెప్తున్నారు. ఆ స్థితిని సాధిస్తేనే దుఃఖం శాశ్వతంగా అంతం వస్తుంటాయి అని అన్ని మత గ్రంథాలే కాక మహాత్ములందరూ కూడా అట్లాగే చెప్తున్నారు. ఎట్టి దుఃఖము అసంతృప్తి లేకుండా ఉండగలగాలనే జీవులన్నీ కోరేది. జీవులన్నిటికీ ఏంటండి, నాకు దుఃఖం ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి, ఇంతే కదా అన్ని జీవులు కోరుకుని అందరూ కోరుకునేది అదే మొత్తం. కానీ దాన్ని సాధించే మార్గం ఎంతో సూక్ష్మమైనది, అది చాలా సూక్ష్మమైన మార్గం అని చెప్తున్నారు. అది తెలియాలంటే దానిని తెలిసి సాధించిన వారిని ఆశ్రయించాలి. మరి అది తెలియాలంటే ఎలాగా? మనం సుఖంగా ఉండాలంటే ఎప్పుడు అది తెలియాలంటే దాన్ని సాధించారు చూసారండి, వాళ్ళని ఆశ్రయించాలండి. అదే మహాత్ములు. వాళ్ళని ఆశ్రయిస్తే మన జీవితం కూడా సుఖవంతంగా ఉంటుందన్నమాట. కానీ వారు ఆశ్రయించినా వారు మనకి ఇవ్వదలిచింది అంతా మనం పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి. సరే ఆశ్రయించాం, బాగుంది, కానీ ఎట్లా, ఏం తెలియాలి మనకి? వాళ్ళని ఎట్లా సేవించుకోవాలో తెలియాలి. లేకపోతే వారి ఔన్నత్యం తెలియదు మనకి. అందుకని వాళ్ళు ఎట్లా ఒక సేవించే పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి కూడా మనకి తెలియాలి. అది కూడా పూర్ణుడైన గురువుని సరైన పద్ధతిని సేవించి వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన ఆ మహాత్ములే మనకి తెలపాలి. అది కూడా తెలియాలంటే మనకి పూర్ణుడైన గురువుని సరైన పద్ధతిని సేవించిన వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన ఆ మహాత్ములే మనకి తెలపాలంటే పూర్ణుడైన ఈ మనం ఎవరైతే అనుకున్నామో తెలిపేవాళ్ళు వాళ్ళు పూర్ణుడైన గురువుని సరైన పద్ధతిని సేవించి ఉండాలి. ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారు, మాస్టర్ గారికి ఎవరు గురువు? సాయినాథుల వారు. ఆయన ఏం చేశారు? సరైన పద్ధతిలో సేవించుకున్నారు.
వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన ఆ మహాత్ములే మనకి తెలపాలి. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందారో వారే తెలపాలి. ఎవరు పడితే వాళ్ళు తెలిపితే కాదు, బోధిస్తే కాదు. ఆ బోధ ఎందుకు పనికిరాదు మనకి. ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళ బోధలే మనకి పనికొస్తాయి. ఏది పడితే అది కొటేషన్ ఉండి ఫలానా వాళ్ళు రాశారు అంటే అది కాదు. ఆత్మజ్ఞానం పొందిన మహనీయులు రాసిన బోధే సరి అయినది. దాన్ని మాత్రం మనం అనుసరిస్తేనే మనకి బాగుంటుందని చెప్తున్నారు. అటువంటి మహాత్ములు అది తెలపాలి. అది తెలియకుంటే చెట్టుకు పూచిన పూతలో ఎక్కువ భాగం రాలిపోయినట్లే మనకు లభించిన సద్గురువు నుండి మనం కూడా మధ్యలో రాలిపోతాం. మనకి తెలియలేదనుకోండి, ఎక్కువ భాగం పూత రాలిపోతుంది చూసారా, అలాగే మన సద్గురువు నుండి కూడా మనం మొత్తం పొందలేక రాలిపోతుంటాం. అంటే మన సేవతో మనం ఆశ్రయించిన మహాత్ముడు సంప్రీతుడు కాలేదన్నమాట. అంటే మన మధ్యలో అట్లా అయిపోయామంటే ఏంటి, మన ఆశ్రయించిన మహాత్ముడు సంప్రీతుడు అవ్వలేదు మన సేవ వలన అని చెప్పి అర్థం అంటండి. సాధకుడు సద్గురువుని ఆశ్రయించడం ఎంత ముఖ్యమో గమనించాము. ఇప్పుడు సాధకుడు ఎందుకు సద్గురువుని ఆశ్రయించాలి అనేది మనం గమనించాము. ఈ కలికాలంలో ధనము, కీర్తి మొదలైనవి ఆశించి ఆత్మజ్ఞానం పొందకనే సద్గురువులుగా ప్రకటించుకునే వారందరూ ఉంటారని పురాణాలన్నీ హెచ్చరించాయి. పురాణాలు ఇప్పుడు మళ్ళీ కూడా ఇదే మాట చెప్తున్నారండి. ఆత్మజ్ఞానం లేకనే మేము గురువులము, సద్గురువులము, మేము మహాత్ములము అని చెప్పుకునేవాళ్ళు ఎంతోమంది కలికాలంలో ఉంటారని పురాణాలన్నీ, అంటే పురాణ కాలంలోనే హెచ్చరించారనమాట. ఇట్లాంటి పరిస్థితులు వస్తుందని వాళ్ళకి తెలుసు. ఋషులందరికీ వాళ్ళు ముందే హెచ్చరించారు, జాగ్రత్తగా ఉండాలి, కలికాలం వీధికొక్కరు మనకి గురువులుగా వెలుస్తూ ఉంటారు అని చెప్పి. ఒకవేళ పూర్వపుణ్యం వల్ల సద్గురువు దర్శనం లభించినా ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి తగి ఉంటేనే ఉత్తమ ప్రయోజనం కలుగుతుంది. ఒక పూర్వపుణ్యం కొద్దీ మనకి నిజంగా సద్గురువే లభించారనుకోండి, బాగుంది, మంచిదే. కానీ ఏమవుతుంది, ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి తగి ఉంటేనే, పూర్వజన్మ మనం ఏ సాధన అయితే చేసామో దానికి తగినట్టుగా ఆయన ఉంటేనే మనకు ఉత్తమ ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే కలగదు. మళ్ళీ అదొకటి ఉంది. ఈ సద్గురువుల్లో కూడా ఉత్తమోత్తమ శ్రేణికి చెందినవారు మాత్రమే సాధకునితో నీ గురువు ఫలానా వారు, నీవు వారిని ఆశ్రయించాలి అని నిర్దిష్టంగా చెప్పగలరు. ఈ సద్గురువులు అందరిలో కూడా ఉత్తమ శ్రేణికి, మంచి ఉత్తమమైన శ్రేణికి చెందిన వారు మాత్రమే మనకి చెప్పగలరు అనమాట. నీ గురువు ఫలానా వారు, నీవు వారిని ఆశ్రయించాలి అని చెప్పాలంటే ఆయన చాలా గొప్పవారు అయి ఉండాలన్నమాట. ఆయన గొప్పవారు అయితేనే అలా చెప్పగలుగుతారు. నీ గురువు ఫలానా ఆయన, వెళ్ళి ఆశ్రయించు అని చెప్పడం కుదురుతుంది. అన్ని నిర్దిష్టంగా చెప్పగలరు. ఉదాహరణ, అక్కలకోట స్వామి కొందరు భక్తులను సాయిబాబాను ఆశ్రయించమని, కొందరిని శ్రీ రామ్మారుతి మహారాజుని ఆశ్రయించమని ఇలా చెప్పేవారు. అలాగే దీనికి ఉదాహరణ ఏంటంటే, అక్కలకోట స్వామి కొంతమంది భక్తుల్ని బాబా దగ్గరికి పంపించారు, బాబాను ఆశ్రయించండి మీరు వెళ్ళి అని చెప్పారు. అలాగే కొంతమందిని రామ్మారుతి మహారాజుని ఆశ్రయించమని చెప్పారు. అలా ఉత్తమ శ్రేణికి చెందిన వాళ్ళు చెప్తేనే అది కరెక్ట్, మనం వెళ్ళి ఆశ్రయించాలి, లేకపోతే లేదు. ఎవరు పడితే వాళ్ళు చెప్తే కాదు. పలానా ఆయనండి మీ గురువు అంటే ఎవరు చెప్పారు అట్లా అని, మన గురువు అవునో కాదో, మనం వాళ్ళని ఆశ్రయించాలో కాదు. అసలు వీళ్ళెంత పూర్ణులో వాళ్ళెంత పూర్ణులో మనకేమీ తెలియదు. పూర్ణులై ఉండాలి వాళ్ళు. అందుకని ఉత్తమ శ్రేణికి చెందిన వాళ్ళై ఉండాలి అని చెప్తున్నారు. ఈ డిఫరెన్స్లు మనకు తెలియవు. ఏదో గురువు అంటే గురువు, ఫలానా ఆయన గురువు అంటే గురువు, ఓకే, అంతే తప్ప ఏంటి ఎవరు చెప్పారు గురువు అని, ఏంటి ఇదంతా ఆలోచించం. వాళ్ళు పూర్ణులు అవునా కాదా, ఇంకా ఏమైనా సాధన చేసుకుంటున్నారా, అసలైన వాళ్ళు అవునా కాదా, అసలు వాళ్ళ నకిలీ వాళ్ళ వీళ్ళు, ఇవేమీ ఆలోచించం మనం. ఆలోచించకుండా వెళ్ళిపోయి ఏదో చిన్న జరుగుతుంది, జరిగేసరికి వెళ్ళి ఏదో చిన్న కోరిక తీరడమో, చిన్న కష్టం తీరడమో ఏదో జరుగుతుంది, వెళ్ళి అంతే తల తాకట్టు పెట్టేస్తాం. లేకపోతే వాళ్ళ శిష్యులే అలా ప్రచారం చేస్తారు, చేసేసరికి ఫలానా వాడు చెప్పాడు, నా స్నేహితుడు వాడు చెప్పాడు అని వెళ్ళిపోతారు, అంతే జరిగేది అదనమాట. అందుకని ప్రతిదీ మాస్టర్ గారు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. శ్రీ తాజుద్దీన్ బాబా తమను దర్శించిన బాపు సాహెబ్ బూటీతో, నీ గురువు షిరిడీలో ఉన్నారు, త్వరగా వెళ్ళు, నీ విషయంలో కలగజేసుకోవడానికి నేనెవరిని అన్నారు. ఆయన చెప్పారట, నీ గురువు షిరిడీలో ఉన్నారు, అలా ఉత్తమ శ్రేణికి చెందిన వాళ్ళే చెప్తారు, అలా నాయన గురువు వెళ్ళు, వారిని ఆశ్రయించు అని.
నేను కలగజేసుకోండి నేనెవరిని అన్నట్టు. ఇలాంటి సద్గురువులు కానీ లేక ఇష్టదైవం కానీ సాక్షాత్కరించి మనం ఎవరిని ఆశ్రయించాలో చెబితే కానీ పూర్వ సంస్కారానికి తగిన సద్గురువు ఎవరో మనం తెలుసుకోలేము. ఇలా ఎవరైనా మహాత్ములు చెప్తే తప్ప మన పూర్వజన్మ సంస్కారానికి తగిన సద్గురువు ఎవరో మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. మహాత్ములే చెప్పాలి మన గురువు ఎవరో, ఎలా ఎంత గొప్పవారో మళ్ళీ మహాత్ములు చెప్తేనే మనకు తెలుసు, లేకపోతే తెలియదు. అది అంత కష్టమైనదండి ఇది. గురువుగారు అని ఒకళ్ళని అనాలంటే అసలు అది ఈజీ కాదు, ఈజీ టాస్క్ ఏం కాదు, అది చాలా కష్టమైంది. అది రామకృష్ణ పరమహంస తనకు అద్వైతానుభూతిని ప్రసాదించమని తమ ఇష్టదైవమైన కాళికామాతను ప్రార్థిస్తే ఆమె నీకోసమే తోతాపురి అనే వేదాంత గురువుని ఇక్కడికి రప్పించాను, నీవు ఆయన వద్ద దీక్ష తీసుకో అని చెప్పింది. లేకపోతే ఇష్టదైవత ఏమైనా చెప్పాలి అని చెప్తున్నాను. అందుకే రామకృష్ణ పరమహంసకి అద్వైతానుభూతిని ప్రసాదించమని తన ఇష్టదైవమైన కాళికామాతను ఆయన ప్రార్థించారు. ఆయనకి ఇష్టదైవం కాళికామాత. ఆయన ప్రార్థిస్తే ఆవిడే చెప్పారు, నీకోసమే తోతాపురి అనే గురువును ఇక్కడికి రప్పించాను, నీవు ఆయన వద్ద వెళ్ళి దీక్ష తీసుకొని కాళీమాత చెప్పారు. లేకపోతే అలా ఇష్టదైవం వచ్చి చెప్పాలి మనకి. అది మరి మనకంత క్యాపబిలిటీ ఉందా? లేదు. అందుకే మాస్టర్ గారు చెప్తారు, హాయిగా చరిత్రలు చదువుకోండి, సమాధి చెందిన మహనీయులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే మాస్టర్ గారు చెప్పిన మహనీయుల దగ్గరికి వెళ్తే మనకి శ్రేయస్కరం అన్నమాట. ఇదంతా మనం గోల్లో పడిపోయి మనకేం అర్థం కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా మనకు తెలియదు, ఎవరు అవునో ఎవరు కాదో, ఎవరు పూర్ణులో ఎవరు కాదో, ఏది అసలో ఏది నకిలీయో మనం అస్సలు గుర్తించలేమండి. అస్సలు గుర్తించలేము, ఏమాత్రం గుర్తించలేము. నేను చూసినా గుర్తించలేను, నేను కూడా పడిపోతా ట్రాప్లో. అందుకని శ్రేయస్కరం ఏంటంటే మనకి మాస్టర్ గారి చరిత్ర గ్రంథాలు చదువుకోవడమే. ఎవరిమైనా పడిపోయే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుంది. అందుకని శ్రేయస్కరం ఏంటంటే మనకి బాబా చరిత్ర, గురు చరిత్ర చదువుకుంటూ హాయిగా మహాత్ముల చరిత్రలు చదువుకొని మాస్టర్ గారు చెప్పిన మహనీయులు దర్శనం చేసుకుంటూ ఉండడం అన్నమాట. చాలా చాలా శ్రేయస్కరం, ఇది భద్రమైన మార్గం. అదే అందుకే ఇన్ని చరిత్రలు ఇవన్నీ మనకు అందించారు మాస్టర్ గారు. నీవు ఆయన వద్ద దీక్ష తీసుకో అని కాళీమాత చెప్పింది. తోతాపురి వద్ద దీక్ష తీసుకోగానే పరహంసకు 3 రోజుల పాటు ఉత్తమమైన నిర్వికల్ప సమాధి అనుభవం అయింది. కానీ పామరుడైన మనకు ఇష్టదేవత సాక్షాత్కారం పొందడానికి కూడా సామర్థ్యం ఉండదు. అదే ఇందాక చెప్పుకున్నాం కదండి, మనం ఇంత పామరులో అలాంటిది మనకి ఇష్టదేవత వచ్చి మనకెక్కడ చెప్తారండి కదా. మనకు వచ్చి కాళీమాత వచ్చి పలానా ఆయన దగ్గరికి వెళ్ళని చెప్తారు. అంత అసలు క్యాపబిలిటీ మనకుందా మనం చేసే సాధనలకి? మనమేమో పామరులము. ఆయనకైతే రామకృష్ణ పరమహంస కాబట్టి ఆవిడకి కాళీమాత వచ్చి చెప్పారు, మనకు అట్లా ఎవరు చెప్తారు? అది మనకంత సామర్థ్యం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మనకి అంత క్యాపబిలిటీ లేవు, గుర్తించగలిగే శక్తి కానీ ఆ క్యాపబిలిటీ మనకి లేదు, ఎవరిని గుర్తించలేము. అందుకనే మాస్టర్ గారికి తెలుసు మన గురించి, మనం ఎక్కడొక్కడ పడిపోతామన్న విషయం ఆయనకి తెలుసుండి ఏం చెప్పారంటే ఇన్ని జీవిత చరిత్రలు ఇవన్నీ మనకి సాయిబాబా జీవిత చరిత్ర, గురు చరిత్ర అంటే ఈ కలికాలం ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. మనని భద్రమైన మార్గంలో నడిపించడానికని మాస్టర్ గారు ఇంతమంది మహనీయులను మనకు అందించారు. చక్కగా బాబా చరిత్ర చదువుకోండి, గురు చరిత్ర చదువుకోండి, రోజు నిత్యపారాయణ చేయండి. ఇంతమంది మహాత్ముల చరిత్రలు ఇస్తున్నాను, ఇవన్నీ చదువుకోండి. వీరందరూ పూర్ణులు ఎవరో చెప్పేశారు, గొప్పవాళ్ళు ఎవరో చెప్పేశారు. వీళ్ళందరూ అసలు సిసలైన మహాత్ములు. వీరి దగ్గరికి వెళ్ళచ్చు, సేఫ్, శ్రేయస్కరం, మీకు ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. అక్కడికి మాత్రమే వెళ్తే మీకు ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. అది కాకుండా మీరు అటు ఇటు వెళ్ళారో చాలా కష్టం అని చెప్పారు. హెచ్చరిక చేశారు ఇక్కడ. మనకి అది మన ఇష్టం, మరి ఇంకా మనకే వదిలేస్తారు. అది ఏం చేసుకుంటాం అనేది మన ఇష్టం. చెప్పారు మాస్టర్ గారు చాలా క్లియర్గా, ఇంకా మన ఇష్టం. అదే పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు, చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని బాబా అన్నారు కదా. అదే వర్తిస్తుంది అందరికీ. మాస్టర్ గారు చెప్పడం అయితే చెప్పారు, ఇంకా మన ఇష్టం. అది అనమాట. ఎవరికి వాళ్ళు దాన్ని ఆలోచించుకోవాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ తల తాకట్టు పెట్టేస్తామా, లేదా భద్రంగా వెళ్ళే మార్గంలో మనం పెడతామా అనేది మనమే చూసుకోవాలి. గత జన్మల్లోనే ఎంతో సాధన చేసి ఉంటే కానీ ఈ జన్మలో అది సాధ్యపడదు కదా. ఇష్టదేవత కనిపించి మనకు చెప్పేసి అంత గత జన్మలో అంత సాధన చేస్తే కానీ అసలు సాధ్యపడదు, మనకు సాధ్యం కాదు. ఉదాహరణ, 7 సంవత్సరాల బాల్యంలోనే రామకృష్ణ పరమహంస ఒక రోజున ఆకాశంలో కారుమేఘాలు వంటి వాటి కింద తెల్లని కొంగల బారు చూచారు. ఆయన ఎంతటి గొప్ప అయినా మరి, అందుకని ఆయన
చాలా బాల్యంలోనే 7 సంవత్సరాల వయసులోనే ఆయన ఆకాశంలో కారు మేఘాలు వాటి కింద తెల్ల కొంగన బాలుని చూశారట. కారు మేఘమేమో శ్రీకృష్ణుడుగాను, ఆ కొంగన బారు ఆయన మెడలో ముత్యాల హారంగాను తోచి సమాధి స్థితి కలిగింది. అదే ఒకటి, కారు మేఘాలును వాటి పక్కన కొంగల బారు చూస్తేనే ఆయనకి సమాధి స్థితి కలిగిందిట. అవి ఎట్లా కనిపించేట? కారు మేఘాలేమో కృష్ణుడిగాట, ఆ కొంగల బారేమో ఆయన మెడలో ముత్యాల హారంగా తోచి ఆయనకి, అంటే కృష్ణ పరమాత్మ సాక్షాత్కరించారన్నమాట. అలా చూస్తేనే ఆయనకి సమాధి స్థితి కలిగిపోయిందట. ఆయన అంతటా గొప్ప ఆయనకి కాళీమాత వచ్చి తోతాపురి అనే గురువు ఉన్నారు, వెళ్ళి ఆశ్రయించని చెప్పారు. మనకు అట్లా జరుగుతుందా? మనమేమో పామరులం, పచ్చి లౌకికంగా ఉంటాం. మనకు అవన్నీ జరగవు, అవన్నీ మన వల్ల కాదు, జరిగేది కాదు. అది అంతటి సంస్కారవంతుడికే 12 సంవత్సరాలు నిరంతర కృషి చేస్తే కానీ కాళీమాత దర్శనం కాలేదు. అది కాళీమాత దర్శనం ఎట్లయింది? 12 సంవత్సరాలు ఆయన నిరంతరం కృషి చేశారట రామకృష్ణ పరమహంస. 12 ఏళ్ల పాటు నిరంతర కృషి చేస్తే ఆయనకి కాళీమాత దర్శనం కాలేదు. అప్పుడు కానీ కాళీమాత కనిపించలేదు. ఇంకా మన పరిస్థితి అసలు ఏంటి? మనకేమైనా కాళీమాత వచ్చి పలానా గురువు దగ్గరికి వెళ్ళని చెప్తారా? కాళీమాత లేకపోతే రాముడు, కృష్ణుడు, మన ఇష్టదేవత ఎవరైతే వాళ్ళు. రామకృష్ణ పరమహంసకే అంత అన్నేళ్ళు పట్టి అంతలా అయ్యింది ఆయనకి, రామకృష్ణ పరమహంస గారికి. మరి మన పరిస్థితి ఏంటి? మనకెవరు చెప్తారు? లేకపోతే వెళ్ళిపోతాం. ఎవరో మన పక్కింటి వాడు చెప్పాడు, ఎదురింటి వాడు చెప్పాడు, ఇక్కడెక్కడో ఆ గురువు ఉన్నారు, ఎక్కడో చదువుతాం, లేకపోతే ఏ యూట్యూబ్లోనే చూస్తాం, 4 ప్రసంగాలు వింటాం, పడిపోతాం కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. వాళ్ళు పూర్ణులు అవునా కాదా, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఆత్మానుభూతి చెందిన వాళ్ళ, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళ, ఆత్మజ్ఞానులు అవునా కాదా? అంత తేలికండి ఆత్మజ్ఞానం కలగడం. వాళ్ళు ఆత్మజ్ఞానులై ఉండాలట మనకు గురువుగారు అవ్వాలంటే. ఆత్మజ్ఞానులే సేవించాలని చెప్పారు మనకి, భగవద్గీతలో కూడా చెప్పారు, ఆత్మజ్ఞానాన్ని సేవించాలి. ఇంతమంది ఆత్మజ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చేసారు? అలా వస్తే అసలు ఈ ప్రపంచం ఎంత బాగుండాలండి అసలు. ఈ వాటికి మనం అందరం మనం కూడా ఆత్మజ్ఞానులు అయిపోవాలి. ఈ వాటికి అంతమంది ఉండుంటే, అంతమంది లేరు. అది ఇట్లా సందుకి వీధికి ఉన్న వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండి ఈ విషయాన్ని మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మాస్టర్ గారు ఇంచుమించు ప్రతి గ్రంథంలోనూ మెన్షన్ చేస్తున్నారు, ఎవరే గ్రంథం చదివినా అప్పుడు జాగ్రత్తగా ఉంటారన్నమాట అండి. అందుకోసమని అసలైన మహనీయులు ఎవరో మనకు ఇంట్రడ్యూస్ చేసేసారు మాస్టర్ గారు, చరిత్ర గ్రంథాలన్నీ రాసి ఇచ్చేశారు. అంతే, వీళ్ళు అసలైన మహనీయులు. వెళ్ళండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి చాలు. మీకు ఇంతకన్నా ఏం కావాలండి? ఈ చరిత్రలే మనకు చదవడం అవడం లేదే, ఇంతమంది ఉన్నారు, వీళ్ళ దర్శనాలు అవడమే మనకి కష్టం అవుతుంది. ఇంతమంది మహనీయులు దర్శనాలు చేసుకున్న, అందరు మహనీయుల దర్శనాలు ఎంతమంది చేసుకున్నారు మాస్టర్ గారు రాసిన వాటిల్లో చెప్పండి? సరిపోవు జీవితకాలాలు కదా. ఇంతకన్నా ఇంకేం కావాలి ఇంకా మనకి? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మన వంటి పామరులు శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ తగిన సద్గురువును ప్రసాదించమని ప్రార్థిస్తే శ్రీ దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి మనం ఆశ్రయించవలన గురువును మనకు తెలుపుతారు. అందుకే చెప్తున్నారు, గురు చరిత్ర పారాయణ చేయండి. చేసినప్పుడు ఆ దత్తప్రభువే మనకు అవసరమైనప్పుడు ఆ గురువుని చూపిస్తారు అని చెప్తున్నారు. ఉదాహరణ, శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన ఎందరికో శ్రీ అక్కలకోట స్వామి, షిరిడి సాయిబాబా మొదలైన సద్గురువులను ఆశ్రమించమని దత్తస్వామి ఆదేశించారు. అలాగే గురు చరిత్ర పారాయణ చేసిన ఎందరికో అక్కలకోట స్వామి, షిరిడి సాయిబాబా మొదలైన సద్గురువులను ఆశ్రయించమని దత్తస్వామి ఆదేశించారు. మహారాష్ట్రలోని మాన్గాంకు చెందిన వాసుదేవ శాస్త్రితో ఆయన, నీవు నరసోబవాడిలో ఉన్న గోవిందస్వామిని ఆశ్రయించు అని చెప్పారు. అంటే గురు చరిత్ర పారాయణ చేస్తే అంతటి గురువులు ఎవరో మనకి తెలుస్తుందని చెప్తున్నారు. శ్రీ వాసుదేవ శాస్త్రి సద్గురు కృప వలన మహాత్ములయ్యాక శ్రీ రంగావధూత వంటి వారెందరో శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తుంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించమని దత్తస్వామి చెప్పారు. ఎవరు ఏ గురువుని ఆశ్రయించాలో దత్తస్వామే చెప్తారని చెప్తున్నారు.
అటు దివ్య సందేశాన్ని అనుసరించి సద్గురువుని ఆశ్రయించిన వారందరూ మహాత్ములయ్యారు. అలా ఆ సందేశాన్ని ఆశ్రయించే సద్గురువుని ఆశ్రయిస్తే వాళ్ళందరూ కూడా మహాత్ములు అయిపోయారు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంటుందండి, వాళ్ళు మనం గుర్తించాలి, అది కూడా ఉంటుంది ఇక్కడ. సరే మనకి అనిపించింది అనుకోండి, ఆయన పేరే సద్గురువు, ఏదో స్వప్న దర్శనం అయింది, ఇది అది వెళ్ళామనుకోండి, వారు మనల్ని గుర్తించడము అది కూడా ఉంటుంది. అది కూడా సమాధి చెందిన మహనీయులను ఆశ్రయించి మనం గురు చరిత్ర పారాయణ చేయాలట, ఎలా పడితే అలా కూడా కాదని చెప్తారు మళ్ళీ. అందువలన చాలా ఇందులో ఎన్నో ఉంటాయి, చాలామందికి భ్రమలు కలుగుతూ ఉంటాయి. గురు చరిత్ర చదువుకుంటే ఎవరో నాకు కనిపించారు, ఆ భ్రమ కూడా ఉంటుంది. అది అసలైందా భ్రమ అన్నది కూడా మనకు తెలియదు, అది కూడా ప్రమాదం అక్కడ కూడా ఉంటుంది. అది దాంట్లో కూడా అందుకే పెట్టారు, వాళ్ళు మన గుర్తిస్తారు, అది తెలుస్తుంది, హింట్ చెప్తారనమాట మనకి అక్కడ. కారణం ఈ గ్రంథపారాయణ వల్ల అటు సద్గురువుని సేవించే విధానము, సేవించగల సామర్థ్యము కూడా మనలో కలుగుతుంది. ఆ గ్రంథపారాయణ చేస్తుంటే సద్గురువుని ఎలా సేవించాలి అనే విధానం మనకు తెలుస్తుంది, సేవించగల సామర్థ్యం కూడా మనలో కలుగుతుంది. అలా పారాయణ చేస్తూ ఉంటే మనకి ఆ సామర్థ్యం కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే ఏదో పారాయణ చేస్తున్నట్టు కాదు, కానీ మాస్టర్ గారు చెప్పినట్టుగా పారాయణ అంత శ్రద్ధగాను చేయాలి. గురువు కావాలని అంత శ్రద్ధతోటి పారాయణ చేయాలన్నమాట, అంతగాను. ఈ పద్ధతిని అనుసరించి మాత్రమే సద్గురువుని ఎన్నుకోవడం ఉత్తమం. ఆ పద్ధతిలోనే ఆశ్రయించి గురు చరిత్ర పారాయణ చేసుకుని ఆ పద్ధతిలోనే మనం సద్గురువుని ఆశ్రయించుకోవడం ఉత్తమం. లేకపోతే మన కలి ప్రభావం వల్ల ఎవరో ఒకళ్ళ బారిన పడతాం, తప్పదు. ఇంకా మనకట్టి భాగ్యం కలిగే లోపల మహాత్ముల దర్శనం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది. మనకి ఇంకా అట్టిది కలగలేదు కాబట్టి మహాత్ముల దర్శనం, ఇట్లా చరిత్రలో చదువుకుంటూ మహాత్ముల దర్శనం చేసుకుంటూ ఉంటే ఎంతో భాగ్యం కలుగుతుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు. అది ఇక్కడితో ఆపుతున్నానండి. ఇందులో ఎన్నో ముఖ్యమైన అంశాలు మాస్టర్ గారు ప్రస్తావించారు. చాలా మనం జాగ్రత్తగా ఉండాల్సినవి చాలా హెచ్చరించారనమాట మాస్టర్ గారు. వింటే మనం ఆచరిస్తే మనకు మంచిది, లేకపోతే లేదు. ఇంకా ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ప్రతి గ్రంథంలోనూ మాస్టర్ గారి హెచ్చరిక మాత్రం మనకి చేస్తూనే ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ఉండాలో గురువు విషయంలో చెప్తూనే ఉన్నారు. అందుకే మనకు పూర్ణులైన వాళ్ళు ఎవరో కూడా అందించేశారు, అక్కడికి వెళ్ళొచ్చు చక్కగా. మనం ఎవరి పర్మిషను అక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, హాయిగా మనకి సమాధి మందిరాలు ఉన్నాయి, మహాత్ములందరూ. ఇప్పుడు చివటం అమ్మది ఉంది, వెంకయ్య స్వామి గారు ఉన్నారు, ఇలా ఎంతోమంది ఉద్దండులు అవధూతలు ఉన్నారు. వారి దర్శనం హాయిగా చేసుకోవచ్చు, వెళ్ళి వారి చరిత్ర పారాయణ చదువుకోవచ్చు, అక్కడ కూర్చొని సాయిలీలామృతం గురి చరిత్ర పారాయణ చేసుకోవచ్చు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి? ఇంతమంది మహనీయులను ఇస్తే మనకి ఇంకా బాధ ఏంటి? మాస్టర్ గారు ఉన్నారు మనకి ముందు, అన్నిటికన్నా బాబా ఉన్నారు మాస్టర్ గారు, అమ్మగారు. ఇంకేం కావాలి మనకి? ఇంకా తాపత్రయం అది చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అని చెప్పి అన్నమాట. మనకు తెలియదు కాబట్టి మనకి ఏదైతే భద్రమైన మార్గం అని తెలిసిందో దాన్ని పట్టుకుని వెళ్ళడం అనేది మనకి చాలా శ్రేయస్కరం అన్నమాట. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే మాస్టర్ గారు ప్రతి గ్రంథంలోనూ ఆయన దాన్ని హెచ్చరిస్తూ చెప్తూనే ప్రస్తావిస్తూనే ఉన్నారనమాట. ఎవరే గ్రంథం చదివినా అది తెలియాలని మనకి. అది తెలియకపోతే మళ్ళీ ఎక్కడో ఒకడ పడిపోతాం. అందుకని మన శ్రేయస్సు కోసమే ఆయన అంతలా చెప్తున్నారు మాస్టర్ గారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.